హాయ్ ఫ్రెండ్స్, చాలామంది చిమ్నీ సెలక్షన్స్ విషయంలో అంటే ఒక 100కి 70% ఆఫ్ ద పీపుల్ చిమ్నీ సెలక్షన్స్ విషయంలో లైట్ తీసుకుంటారు. పర్లేదులే, ఏదో ఒకటి మోడల్లే, చిన్నదో పెద్దదో ఏదో ఒకటి చిమ్నీ ఉంటే చాలే అనే ఫీలింగ్తో పర్చేజ్ చేస్తారు. నెగ్లెక్ట్ చేసి పర్చేజ్ చేసిన వాటికి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనం చిమ్నీ ఏరియాతో సక్షన్ ఏరియాని కంపేర్ చేసుకోవాలి, అది చూసుకోరు. 60 ఎంతో కొంత 15,000 లోపు ఉంటే చాలే, 10,000 లోపు ఉంటే చాలే అనేసి పర్చేజ్ చేస్తారు. చిన్న కిచెన్లోనేమో పెద్ద పెద్ద చిమ్నీలు తీసుకుంటారు, 90ది కావాలి పెద్దదనేసి. సో అప్పుడు ఏంటంటే హెవీ నాయిస్ వస్తూ ఉంటుంది. పెద్ద ఏరియా కిచెన్ ఉన్న దాంట్లో చిన్న చిమ్నీ తీసుకుంటారు, అప్పుడు సక్షన్ ఫ్రీగా ఉండదు, ఇల్లంతా పొగే ఉంటుంది. రెండోది నాయిస్ కంప్లైంట్ ఒకటి. సో ఇట్లాంటివన్నీ మనం నెగ్లెక్ట్ చేయడం వల్లే జరుగుతూ ఉంటాయి. నాయిస్ లేని చిమ్నీలు కొనాలనేసి 800 క్యూబిక్ మీటర్ సక్షన్ పవర్, 1000 బిలో ఉన్నటువంటి సక్షన్ పవర్ ఇవి పర్చేజ్ చేస్తారు. కానీ ఇంట్లో స్మోక్ మొత్తం ఎక్కడిదక్కడే ఉంటుంది. ఎందుకంటే అంత లో సక్షన్ పవర్ ఉన్నప్పుడు మనం పిండి వంటలు లేకపోతే పూరీలు చపాతీలు ఇట్లాంటివి కాల్చినప్పుడు ఆ పొగ మొత్తం ఇంట్లోనే ఉంటుంది. మా చిమ్నీ పీల్చుకోవట్లేదండి, చిమ్నీ ఉంది కానీ సరిగా పని చేయట్లేదండి అంటారు. లేదా 1450 క్యూబిక్ మీటర్ ఉన్న సక్షన్ పవర్ది చిన్న కిచెన్లో పర్చేజ్ చేస్తారు. బాగా సౌండ్ వస్తుందండి మా చిమ్నీ, ఏం చేయాలండి, విపరీతమైన సౌండ్ వస్తూ ఉందండి అంటారు. యాక్చువల్గా టెక్నికల్గా మనం ఇవన్నీ కన్సిడర్ చేయాలి. ఇప్పుడు 1400 క్యూబిక్ మీటర్ అంటే హెవీ స్పీడ్తో తిరుగుతూ ఉంటుంది ఫ్యాను. అంత స్పీడ్తో తిరుగుతున్నప్పుడు నాయిస్ ఎక్కువ వస్తుంది. కొందరు ఇళ్లలో విండోస్ ఉంటాయి, ఆ విండోస్ పైనే ఫిక్స్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. కానీ బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసే ఫిక్స్ చేయాలని అంటూ ఉంటారు. అప్పుడు ఏం జరిగిద్దంటే బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేయడం వల్ల లోపల పీల్చుకోవాల్సిన పొగ పీలవకుండా బయట నుంచి ఎయిర్ సక్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఫ్రీ పాత్ నుంచి ఎయిర్ లాక్కోవాలని చూస్తూ ఉంటుంది కాబట్టి బయట నుంచి ఎయిర్ లాగుతూ ఉంటుంది, లోపల పొగ ఎక్కడిదక్కడే ఉంటుంది అనమాట. సో బ్యాక్ సైడ్ ఖచ్చితంగా విండో క్లోజ్ చేయండి మీరు ఈ చిమ్నీ వాడుతున్నప్పుడు. లేదు నార్మల్గా చిమ్నీ అవసరం లేదనుకున్నప్పుడు మీరు విండో ఓపెన్ చేసుకునేటట్లు పెట్టుకోండి ఫెసిలిటీ. నెక్స్ట్ మెయింటెనెన్స్ ఫ్రీ చిమ్నీల గురించి చెప్పమంటా ఉంటారు. అంటే మెయింటెనెన్స్ ఉండకూడదు, మనం అసలు దాన్ని ఏం ముట్టుకోకూడదు, దానికి అది క్లీన్ అయిపోవాలి అన్నట్లు అంటూ ఉంటారు. బట్ హీట్ ఆటో క్లీన్ చిమ్నీస్ అని HAC మోడల్స్ అనేసి వచ్చినాయి మార్కెట్లోకి. కానీ అది ఓన్లీ బ్లోయర్ దగ్గరే క్లీన్ చేస్తుంది. రిమైనింగ్ పార్ట్ చుట్టూ ఉన్న జిడ్డు అదంతా మనం మాన్యువల్గా క్లీన్ చేసుకోవడమే. అది తెలియక చాలామంది లేదు మొత్తం ఆటో క్లీన్ అంటే ఇంకా ఏం లేదు, మొత్తం ఇట్లా సర్వ్ పెట్టేసి తుడిచేసుకుంటుంది అనేసి అనుకుంటా ఉంటారు. తెలియదు కాబట్టి చెప్తున్నా నేను. సో అట్లాంటిది ఏమి ఉండదు, ఓన్లీ బ్లోయర్ దగ్గర ఫ్రీ సక్షన్ కోసమే హీట్ ఆటో క్లీన్ అనేది ఆప్షన్ ఉంటుంది. రిమైనింగ్ పార్ట్స్ అన్నీ కింద ఫిల్టర్ కానీ, ఆయిల్ కలెక్టర్ కానీ, గ్లాస్ కానీ, ఆ పార్ట్స్ మొత్తం మనం మాన్యువల్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట.